చంద్రపురం అనే ఊరిలో కళావతి అనే ఒక వృద్ధురాలు ఉండేది. ఆమె శివునికి పరమభక్తురాలు. ఆమెకు 2 కొడుకులు. ఇద్దరికీ పెళ్లిళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. చక్కని సంతోషకరమైన కుటుంబం. ఇంట్లో అందరూ కళావతిని ఎంతో బాగా చూసుకునేవారు. ఆమె ఎల్లప్పుడూ శివుని భక్తిలో లీనమైపోయి ఉండేది. ప్రతిరోజు మందిరానికి వెళ్లి పూజలు, భజనల్లో పాల్గొనేది. ఒకరోజు చిన్న కొడుకు ఆమెతో, అమ్మా, నువ్వు శివుని భక్తురాలు, అందువల్ల భగవంతుని దయ వల్ల మనకు దేనికి లోటు లేదు. అయినా కూడా ఎప్పుడూ పూజలు, భక్తిలో లీనమైపోయి ఉంటావు. నీకింకా ఏం కావాలమ్మా అని అడుగుతాడు. ఇంకా నాకేమీ అవసరం లేదు నాయనా, ఒక్కటే కోరిక, శివుణ్ణి నిజంగా దర్శించుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టాలని అంటుంది కళావతి. కాని అమ్మా, భగవంతుడి దర్శించుకోవాలంటే ఘోర తపస్సు చెయ్యాలి, అడవిలోకి వెళ్లి ప్రశాంతమైన జీవితం గడపాలి కదా అంటాడు. అవును నాయనా, నువ్వు సరిగ్గా చెప్పావు. నేను రేపు పొద్దున్నే భగవాన్ శివుని వెతుక్కుంటూ వెళతాను అని అంటుంది. ఉదయం కళావతి బయలుదేరడానికి సిద్ధమవుతుంది. కుటుంబంలో అందరూ ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తారు. అమ్మా, ఎక్కడికెళ్తావు? మమ్మల్ని వదిలి వెళ్ళకమ్మా అంటారు కొడుకులు. కాని ఆమె వినదు. ఇంటి నుంచి బయలుదేరి అడవికి వెళ్తుంది. దారిలో శివుని గురించిన భజనలు పాడుతుంటుంది. ఇంతలో ఒక స్త్రీ కనిపిస్తుంది. సోదరి, శివుని గురించి పాడుతూ ఒక్కదానివే ఎక్కడికెళ్తున్నావు అంటుంది. నేను శివుని దర్శించుకోవాలని వెళ్తున్నాను అంటుంది కళావతి. నేను కూడా రావచ్చా అంటుంది ఆమె. ఆ, తప్పకుండా అని ఇద్దరూ శివుని గూర్చి భజనలు పాడుతూ వెళ్తూ ఉంటారు. ఇద్దరూ కొంచెం దూరం వెళ్లేసరికి వారికి మరొక స్త్రీ ఎదురవుతుంది. శివుని పాటలు పాడుతూ వెళ్తున్న ఇద్దరినీ చూసి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతుంది. శివుని దర్శనం కోసం వెళ్తున్నామని చెప్తారు. ఆమె కూడా వారితో కలిసి వెళ్తుంటుంది. ముగ్గురు శివుని భజనలు పాడుతూ వెళ్తూ ఉంటారు. నమః శివాయ, నమః శివాయ, హర 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 నమః శివాయ. ఇది చూసిన పార్వతి శివునితో, ప్రభు, వీరికి మీరు దర్శనం ఎప్పుడిస్తారు అని అడుగుతుంది. అప్పుడు శివుడు, దేవి, నా దర్శనం అంత సులువుగా లభించదు. మొదట వీరు పరీక్షలు ఎదుర్కోవాలి. వాటిలో సఫలత చెందితేనే నా దర్శనం లభిస్తుంది అంటాడు. శివుడు వారిని పరీక్షించడానికి వెండి నాణాలతో నిండిన ఒక కలశాన్ని వారు వెళ్తున్న దారిలో పడవేస్తాడు. నేస్తాలు, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన హిందూ కథలు వినాలనుకుంటున్నారా? అయితే దయచేసి మీరు మహాభారతం, రామాయణం ఇంకా గరుడ పురాణం లాంటి గ్రంథాలు తప్పక చదవండి. చదవడం కన్నా సులువైనది ఆడియో బుక్స్ ద్వారా వీటిని వినడం. ఇది మీరు వంట చేస్తూ, ఇంటిని శుభ్రం చేస్తూ, డ్రైవ్ చేస్తూ కూడా వినవచ్చు. ఇలాంటి కథలు వినడానికి ఒక మంచి ఆడియో లెర్నింగ్ యాప్ గురించి చెబుతాను. అదే కుకు FM. దీనిలో భగవద్గీతకు సంబంధించిన ఎన్నో కథలు లభిస్తాయి. ఈ యాప్ యొక్క 1 year సబ్స్క్రిప్షన్ కాస్ట్ ₹399. కానీ ఫ్రెండ్స్, మీకోసం ఒక స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది. మా కోడ్ HST50 యూజ్ చేసిన మొదటి 250 మంది సబ్స్క్రైబర్స్ కు లభిస్తుంది 50% ఆఫ్. అంటే సంవత్సరానికి గాను కేవలం ₹199. తప్పకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడింది. ముగ్గురు భజనలు పాడుకుంటూ అక్కడికి చేరుకుంటారు. కళావతి ధ్యాస అటువైపు కూడా పోదు. భజన చేస్తూ ముందుకు వెళ్తుంది. రెండవ స్త్రీ కూడా అంతే. కాని మూడవ స్త్రీ దాన్ని చూసి సంతోషంతో కలశాన్ని తీసుకొని తిరిగి వెళ్లిపోతుంది. భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుతూ, స్వామి, నాకు ఇంత ధనం ఇచ్చారు, నాకింకేం కావాలి అంటుంది. మిగతా ఇద్దరూ శివుని భజిస్తూ వెళ్తూ ఉంటారు. కొంచెం దూరం వెళ్లేసరికి దారిలో బంగారు కాసులతో నిండిన కలశాన్ని పడవేస్తాడు శివుడు.
ఇద్దరూ అక్కడికి చేరుకుంటారు. కళావతి కాలు ఆ కలశానికి తగులుతుంది. అయినా పట్టించుకోకుండా ఆమె ముందుకు సాగిపోతుంది. రెండవ వృద్ధురాలు ఆ కలశాన్ని చూసి ఆగిపోతుంది. ఆ కలశాన్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోతూ మనసులో, నా అదృష్టం బావుంది, భగవంతుడు నాకింత ధనం ఇచ్చాడు, ఇంకేం కావాలి అనుకుంటుంది. ఇంకా కళావతి ఒక్కతే భజనలు పాడుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు శివుడు వజ్రవైఢూర్యాలతో నిండిన కలశాన్ని దారిలో పడవేస్తాడు. కళావతి వాటిని చూసి, హే భగవాన్, మీ కృప వల్ల నా పిల్లలకి ఎలాంటి లోటు లేదు, ఇవన్నీ నేనేం చేసుకుంటాను, ఇప్పుడు కేవలం మిమ్మల్ని దర్శించుకొని ఈ లోకాన్ని వదిలివేయాలని మాత్రమే కోరిక ఉంది అంటుంది. భగవంతుని స్మరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. శివుడు, కళావతి ఈ పరీక్షలన్నీ దాటింది, ఇప్పుడు ఇంకొక పరీక్ష మాత్రం మిగిలి ఉంది అంటాడు. కళావతికి దారిలో ఎన్నో ఆటంకాలు వస్తాయి. ఒకసారి వడగళ్ళు, మరొకసారి పెద్ద వాన కురుస్తాయి. పెద్ద తుఫాను వస్తుంది. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు వస్తాయి. అయినా కూడా ఇవేవీ కళావతి పట్టించుకోదు. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ. భజనలు పాడుకుంటూ అడవిలోకి చేరుకొని ఒక చెట్టు కింద కూర్చొని శివుణ్ణి స్మరిస్తూ ఉంటుంది. పార్వతీమాత శివునితో, ప్రభు, ఈ భక్తురాలిని ఇంకెంత పరీక్షిస్తారు, ఇంక మీరు ఈమెకు దర్శనం ఇవ్వాల్సిందే అంటుంది. శివుడు అవునని చెప్పి కళావతి ఎదుట ప్రత్యక్షమవుతాడు. కళావతి, కళ్ళు తెరిచి చూడు, నీ భక్తికి మెచ్చాను. నువ్వు అన్ని పరీక్షలు నెగ్గావు, ఏం కావాలో కోరుకో అంటాడు. కళావతి, ప్రభూ, నాకు మీ దర్శనం లభించింది, ఇంకేం కావాలి, ఇంకా ఈ లోకాన్ని వదిలిపోవాలని అనుకుంటున్నాను అని చెప్పి శివుని పాదాల వద్ద పడి ప్రాణాలు విడుస్తుంది. శివుని కృప వల్ల ఆమె స్వర్గానికి చేరుకుంటుంది.